డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి తీరిక లేకుండా విధులను నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజల సమస్యలను వినడం, వాటికి పరిష్కారం చూపడంతో బిజీగా ఉన్నారు. ఇక వీటితో పాటు ప్రజలకు దగ్గరవుతూ వారి అభిమానాన్ని గెలుచుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో 3వ రోజు పర్యటిస్తున్న జనసేనాని తమ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి సమస్యలను ఏకరువు పెట్టడానికి దారి పొడవునా జనం నిలబడ్డారు. వారి సమస్యలను వినడానికి కాన్వాయ్ ఆపి కారు దిగి వారి వద్దకు వచ్చారు. గత వారంలో కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న జన సైనికుడు చక్రధర్ కుటుంబ సభ్యులు పవన్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. వారి సమస్యలు తెలుసుకున్న పవన్ ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి నాగులపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగునీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. నాగులపల్లి నుంచి బయలుదేరి పవన్ ఉప్పాడ చేరుకున్నారు. తీరంలో సముద్రపు కోతను పరిశీలించారు. అనంతరం హార్బర్, సముద్ర మొగ వద్ద మత్స్యకారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. అలాగే సముద్ర కోత నివారణకు నిపుణులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా పిఠాపురం, ఉప్పాడ సెంటర్లో నిర్వహించే వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.